ఈ వీక్ సంజన గారిని చూస్తుంటే ఎంతమందికి చిరాకు అనిపిస్తుందో కమెంట్ చేయండి. ప్రతి దానికి బేస్లెస్ పాయింట్ తీసుకొని కూడా ప్రతి దానికి గొడవ గొడవ గొడవ. నిన్న గొడవ అయింది, మొన్న గొడవ అయింది, ఈ రోజు కూడా గొడవ అయిందనమాట. ఇంకొకటి ఏంటి అంటే, మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే, ఇన్వెస్టిగేటర్స్ ఇంద్రజిత్ అండ్ కామ్జిత్ హౌస్ లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. ఎంటర్ అయ్యారు అండ్ వాళ్ళు ఎవరిని ఎలిమినేట్ చేసి బయటకు తీసుకెళ్లబోతున్నారు. అండ్ వాళ్ళు వచ్చిన పర్పస్ వచ్చేసి గ్యాంగ్స్టర్స్ ని పట్టుకోవడం. ఆ గ్యాంగ్స్టర్స్ ని ఎలా పట్టుకున్నారు, అసలు పట్టుకున్నారా లేదా ఏంటి అనేది ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇంకా మనం ఎపిసోడ్ లోకి వచ్చాము అంటే, ఆల్రెడీ మనకి 2 టాస్క్లు అయిపోయాయి అండ్ మాధురి గారి టీమ్, మాధురి గారి టీం దూసుకుపోతున్నారు అనమాట. అంటే ఆవిడ మనం అనుకున్నట్లు వీకెండ్ సజెషన్స్ మైండ్ లో పెట్టుకొని ఆడుతున్నారో లేకపోతే సేఫ్ గేమ్ ఆడుతున్నారో తెలియదు కానీ, బట్ స్టిల్ పాయింట్స్ అనేది కరెక్ట్ గా చెప్తున్నారు, న్యాయంగా మాట్లాడుతున్నారు. ఈ వీక్ అయితే లాస్ట్ వీక్ లాగా గొడవలు ఏం పెట్టుకోవట్లేదు అనమాట. బట్ సంజన గారివి ఫస్ట్ నుంచి గొడవలు జరిగేవి, ఏదో దొంగతనం గొడవలు అలా జరిగేవి. ఇప్పుడు ఏంటంటే పర్సనల్ అటాకింగ్ లాగా గొడవలే ఎక్కువ అవుతున్నాయి. అంటే కాంటెంట్ కోసం చేస్తున్నారు. అంటే మొన్న ఆవిడ అన్నారు కదా, ఫుటేజ్ కోసం మేము ఆల్రెడీ సెలబ్రిటీస్ అని అన్నారు కదా. మరి ఇప్పుడు ఆవిడ ఈ రోజు చేసిన విషయం అయితే 100% ఫుటేజ్ కోసమే, కంటెంట్ కోసమే చేసినట్లు అనిపించింది. కానీ అక్కడ మాట్లాడాల్సిన అవసరం అంత, అంత ఇష్యూ క్రియేట్ చేసి హౌస్ అంతా ఒక ఎన్విరాన్మెంట్ ని స్పాయిల్ చేయాల్సిన అవసరం లేదు. బట్ చేశారనమాట. సో ఆవిడ ఏం గేమ్ స్ట్రాటజీ అనుకుంటున్నారో, ఏం ప్లాన్ లో ఉన్నారో మనకైతే అర్థం కావట్లేదు. ఇంకా ఆల్రెడీ మనకి గ్యాంగ్స్టర్స్ జరుగుతూనే ఉంది, టాస్క్లు జరుగుతున్నాయి కదా. 2 టాస్క్లు ఆల్రెడీ అయిపోయాయి అండ్ మాధురి గారి టీమ్ లీడ్ లో ఉన్నారు. ప్లస్ సంజన గారి మనీ పోవడం వల్ల కూడా వీళ్ళ దగ్గరే ఆ మనీ ఉండడం, వీళ్ళు లీడ్ లో ఉన్నారనమాట. నెక్స్ట్ టాస్క్, ఈ రోజు 3rd టాస్క్ వచ్చేసి జెండాలే మన ఎజెండా అన్నట్లు. ఇక్కడ ఏంటి అంటే ఫుల్ మడ్ ఉంటుంది, ఫ్లాగ్స్ పెట్టుంటారనమాట. ఎవరి బ్లూ టీం వాళ్ళకి బ్లూ ఫ్లాగ్స్, రెడ్ టీం వాళ్ళకి రెడ్ ఫ్లాగ్స్. బ్లూ టీం వాళ్ళకి ఏంటి అంటే, ఇప్పుడు మామూలుగా ఎల్లో ఫ్లాగ్స్ కూడా ఉంటాయి. బ్లూ ఫ్లాగ్ వేస్తే 1 పాయింట్ యాడ్ అవుతుంది, ఎల్లో ఫ్లాగ్ వేస్తే 5 పాయింట్స్ యాడ్ అవుతాయి అనమాట. ఇక్కడ వీళ్ళు తనుజ వాళ్ళు వీళ్ళంతా డిస్కషన్, ఎలాగ అటు సైడ్ నుంచి అబ్బాయిలు వస్తే ఏంటి అనేసి. సో ఇంకా మనకి మాధురి గారి టీంలో ఫిజికలీ స్ట్రాంగ్ అంటే కొంచెం ఇమాన్యువల్ అండ్ ఆర్మీ పవన్ కళ్యాణ్ అనే చెప్పుకోవచ్చు. సో వాళ్ళిద్దరిని. నెక్స్ట్ ఆ టీంలో వచ్చేసి డెమోన్ పవన్ ఉన్నాడు, నిఖిల్ గౌరవ్ కూడా చాలా టఫ్ అయితే ఇస్తారు. బట్ ఎందుకో మరి డెమోన్ పవన్ ని గౌరవ్ని, అంటే నిఖిల్ కూడా గౌరవ్ని వెళ్ళమన్నాడంట. సో వాళ్ళిద్దరు గేమ్ లేక్ దిగారనమాట. అయితే మాధురి గారు మామూలుగా నిఖిల్ ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఎంత ఇస్తారు అంటే, ఆడిన 5000 వస్తుంది కాబట్టి 1000 ఇస్తారు అంటే, మేము కావాలంటే 500 ఎక్స్ట్రా ఇస్తాం అనేసి అంటే, ఓకే నేను ఆలోచించుకొని చెప్తాను, థ్యాంక్స్ ఫర్ ద ఆఫర్ అనేసి. బట్ కానీ నిఖిల్ గారు అయితే చేంజ్ అవ్వరు, ఆయన లాయాలిటీగా ఉండాలి అంటే గౌరవ్ అన్నాడు కదా, ట్రస్టెడ్ గా ఉండాలి, నేను చీట్ చేయను అనేసి నిన్నటి ఎపిసోడ్ లో. సో ఇంకా చెప్పేసి వెళ్ళిపోయారనమాట. ఇంకా టాస్క్ దగ్గరికి వెళ్ళారు. వీళ్ళందరూ మామూలుగా ప్లేలో చూస్తున్నారు. సంచాలక్స్ వచ్చేసి సేమ్ ఇద్దరు గ్యాంగ్ లీడర్స్ అనమాట. గేమ్ స్టార్ట్ అయింది, అందరూ మిడిల్ లోకి వెళ్ళి నిల్చున్నారు. 4 మెంబర్స్ కి టై చేశారు. ఇక్కడ మొత్తం బ్లూ టీమ్ దే క్లీన్ స్వీప్ అనమాట. అసలు వీళ్ళకి ఛాన్స్ కూడా ఇవ్వలేదు, వీళ్ళ ఫ్లాగ్స్ దగ్గరికి వెళ్ళే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. మనకి అక్కడ గేమ్ లో చూసాము అంటే డెమోన్ పవనే అన్ని ఫ్లాగ్స్ వేస్తున్నాడు, డెమోన్ పవనే కనిపిస్తున్నాడు. గౌరవ్ ఏడి అంటే గౌరవ్ వీళ్ళిద్దరిని లాక్ చేసేసాడు. అండ్ అక్కడ పక్కన పడ్డ ఫ్లాగ్స్ పెట్టకూడదు అంటే కూడా అవి మళ్ళీ దాంట్లో పెట్టించి మళ్ళీ వేశారు. డెమోన్ పవన్ ఇటు సైడ్ కి వెళ్ళి అదే కనిపిస్తుంది. కానీ గౌరవ్ అసలు ఇమాన్యుయల్ ని, ఆర్మీ పవన్ కళ్యాణ్ కొంచెం కూడా ముందు కదలనీయకుండా లాక్ చేసేసాడు అనమాట. అంత పర్ఫెక్ట్ గా, అంటే వాళ్ళని కదలనీయకుండా అలా లాక్ చేశాడు కాబట్టే డెమోన్ పవన్ ఆ ఫ్లాగ్స్ వేయగలిగాడు. బట్ ఏదైతే ఏమి మడ్లో జారిపోతా ఉంటుంది, మొత్తం బురదగా ఉంది. అయినా కూడా గౌరవ్ చాలా ఫిజికలీ టాస్క్ లో చాలా స్ట్రాంగ్ ఫైట్ ఇస్తున్నాడు. ఆల్రెడీ మనం కెప్టెన్సీ దీంట్లో చూసాము అండ్ ఈ టాస్క్ లో కూడా మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు అనమాట. ఈ గేమ్ లో మాత్రం ఇమాన్యుయల్, ఆర్మీ పవన్ కళ్యాణ్ మనం ప్రీవియస్ వాళ్ళ టీమ్ గా ఆడిన దాంట్లో చాలా బాగా ఇచ్చారు. అండ్ అవి టాస్క్లు ఏంటంటే ఇంత ఫిజికల్ టాస్క్లు ఎక్కువ లేవు. సో ఇక్కడ వచ్చేసరికి ఫస్టే గౌరవ్ ఇంకా అట్లా లాక్కొని వెళ్ళిపోవడం, వీళ్ళకి ఛాన్స్ రాలేదన్నమాట ఇటు లాక్కొని వెళ్ళడానికి. బట్ స్టిల్ వీళ్ళకంటే డెమోన్ పవన్ స్ట్రాంగ్ అండ్ గౌరవ్ కూడా చాలా స్ట్రాంగ్ అనమాట, ఫిజికలీ స్ట్రాంగ్.
ఇంకా మామూలుగా క్యాష్ వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఓడిపోయిన టీం వాళ్ళని వీళ్ళు బిగ్ బాస్ అన్నప్పుడల్లా కోడిలా అరుస్తూ ఉండాలన్నమాట. అదేంటంటే ఎవరు అరవాలి అనేది గ్యాంగ్స్టర్ లీడర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, అంటే సైలెన్సర్ సంజన గారు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. వీళ్ళందరూ మామూలుగా మాధురి గారు అంటే లేదు, ఇంకా లీడర్ సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఇమాన్యువల్ ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇంక ఇమాన్యువల్ తెలిసిందేగా, కామెడీ అదరగొట్టాడు అనమాట. వీళ్ళు ఇంకా నిఖిల్, రాము రాథోడ్, సంజన మీదకి బిగ్ బాస్ అని అరిచే కొద్దీ వీళ్ళ టోన్ ప్రకారం ఇమాన్యువల్ కోడ్లాగా అరుస్తూనే ఉన్నాడు. వీళ్ళకి ఇంకా 5K రావడం. ఇక్కడ ఏంటి అంటే దాన్ని ఎక్కడ చేసుకోవాలి, రమ్య అంటుంది నా దగ్గర దాస్తాను అనేసి, అంటే కూడా ఇంకా మళ్ళీ ఏమో సంజన గారు ఫస్ట్ కూడా నిఖిల్ దగ్గర ఇచ్చినప్పుడే మిస్ అయింది, బట్ టీం డిస్టర్బ్ అవ్వకూడదని తను ఏమి క్వశ్చన్ చేయలేదు, వదిలేసింది. ఇప్పుడు కూడా మళ్ళీ నిఖిల్ దగ్గరే పెట్టారనమాట మనీ. ఓకే, ఇంకా రమ్య ఏమో అంటే డెమోని అడుగుతుంది అనమాట, ట్రస్ట్ లేదా ఇది అబ్బాయి డెమోని అడుగుతున్నా ట్రస్ట్ లేదా అంటే అలా అని కాదు, బికాజ్ వీళ్ళు పాకెట్స్ లో పెట్టుకుంటున్నారు, లేడీస్ కి బెనిఫిట్ కదా, వాళ్ళు ఎక్కడెక్కడో దాచిపెట్టేస్తున్నారు అనమాట. వీళ్ళు ఎలాగూ ఇంకా ఫైట్ చేయలేరు, వెతుకుతారు కానీ అలా లాక్కోలేరు కదా. సో అమ్మాయిలకి క్యాష్ దాచిపెట్టుకోవడానికి మాత్రం బెనిఫిట్. అయితే ఇదంతా అయిపోయింది, టాస్క్ అయిపోయింది, గేమ్ బాగానే ఆడారు, కామెడీ కాసేపు ఇమాన్యువల్ కామెడీ బాగానే ఉంది, అంతా బాగుంది. సంజన గారు చూస్తున్నాం కదా ఒక 2 days నుంచి ప్రతి దాంట్లో రచ్చ, తనూజ మీదకి రచ్చ, ఆర్మీ పవన్ కళ్యాణ్ మీదకి రచ్చ. సో ఈ రోజు ఏంటంటే దివ్య మీదకి. అక్కడ ఏంటి అంటే మామూలుగా బిగ్ బాస్ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది, లైక్ రెడీ అవ్వాలి అనేసి. ఎందుకు, ఆల్రెడీ ఇంకా టాస్క్ ఒకటి ఉంది, ప్లస్ వీళ్ళ ఎంట్రీ ఒకటి ఉంది కాబట్టి వాళ్ళకి రెడీ అవ్వమని ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. తర్వాత వాళ్ళకి ఉన్న వర్క్స్ తర్వాత చేసుకుందాంలే అని వాళ్ళ కెప్టెన్ కి కూడా చెప్పారు, సైలెంట్ గా ఉన్నారు. అక్కడ గౌరవ్ అండ్ సుమనన్న కెప్టెన్ అయ్యాక లైక్ లేడీస్ కి ఆ ఛాన్స్ ఇచ్చి వీళ్ళు ఇటు వచ్చారు కదా. వాష్రూమ్ అనేది నైట్ టైం నిద్రపోయేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు, మిగతా టైంలో వీళ్ళకి కామన్ వాష్రూమ్ అనేది ఉంది. సో ఇంకా సంజన గారి పాయింట్ ఏంటంటే ఈ 4 days కి క్లీన్ చేస్తారా, మేమేమన్నా ఇక్కడ సర్వెంట్సా, వర్క్ చేయరు, ఆడుకోవడానికి వచ్చారా, ఏవేవో దివ్య చెప్తుంది. ఇక్కడ రెడీ అవ్వమన్నారు, మేము తర్వాత చేస్తాము, చెయ్యను అని అయితే దివ్య చెప్పలేదు. ఇంకా తనుజ కూడా సుమనన్నకు చెప్తా ఉంది, లైక్ ఇప్పుడు అవి ఆ రూమ్ లో వెళ్ళి చేసుకోవచ్చు కదా, ఇక్కడే ఎందుకు అనేసి. గౌరవ్ చెప్తున్నాడు, అయినా కూడా సంజన గారు వినలేదనమాట, ఇంకా బయట పెట్టేశారు. దివ్య అక్కడికి చెప్తుంది, ఎక్కడుందో అక్కడ పెట్టేమనండి, మేము రెడీ అయ్యాక క్లీన్ చేస్తామనే చెప్తా ఉంది. అయినా సంజన గారు వినకుండా మేమే చేసుకుంటాము అది ఇది అనేసి డస్ట్బిన్ కవర్ తీసుకొని వస్తుంటే గౌరవ్ ఆపేశాడు, మీరు ఇలా చేయకండి వద్దు అనేసి. ఎందుకంటే అందరూ కెప్టెన్ వాష్రూమే యూజ్ చేస్తున్నారు, వీళ్ళు బయట క్లీన్ చేస్తున్నారు కానీ కెప్టెన్ వాష్రూమే యూజ్ చేస్తున్నప్పుడు యూజ్ చేయొద్దు, ఓన్లీ నైట్ టైమే యూజ్ చేయండి అని చెప్పారు. మాధురి గారు కూడా అంటున్నారు, అలా అంటే గిన్నెలు కడగమంటే 10 minutes రెస్ట్ తీసుకొని కడుగుతా అది ఇది అంటే, ప్రతిదానికి నేను ఇష్యూ చేయలేదు కదా, లైక్ టాస్క్లు జరుగుతున్నాయి అటు ఇటు అనేసి, ఇప్పుడు ఎందుకు అంత ఇష్యూ అనేసి తను చేత చెప్తా ఉందన్నమాట. అయినా కూడా సంజన గారు ఆపకుండా కవర్ తీసుకొని నేను వెయ్యాలి. గౌరవ్ గారు మీరు ఎందుకు చేస్తారు, ఇది మీ డ్యూటీ కాదు కదా అనేసి అంటే, ఏంటి మీరు కెప్టెనే, మీకేం నేను సర్వెంట్ని కాదు. వాళ్ళు చెప్పేది అర్థం చేసుకోకుండా ఊరికే మీకు ఎంతమంది కనిపించిందో చెప్పండి, ఈ రోజు సంజన గారి ఆర్గ్యుమెంట్ బేస్లెస్ అనేది ఎంతమంది కనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ చెయ్యను అంటే 100% రాంగ్, వాళ్ళు చేస్తాము అని చెప్తున్నా కూడా ఈవిడేదో కంటెంట్ క్రియేట్ చేయాలనో లేకపోతే ఏదో గొడవ చేసేసేయాలి అన్న ఇంటెన్షన్ తో తప్పితే అక్కడ అసలు ఏమీ అంత గొడవ అయ్యే అంత అవసరం లేదు. బట్ స్టిల్ అంత పెద్ద గొడవ చేశారు. అక్కడ ఏంటంటే ఇంకా నేను వెజల్స్ అసలు క్లీన్ చెయ్యను, నాకు చెప్పొద్దండి అనేసి అంటే, మధ్యలో మాధురి గారు ఏం చేశారు, ఆవిడేదో వచ్చి నిలబడింది, అక్కడ ఆవిడ ఏం మాట్లాడింది కూడా లేదనమాట. అయినా నేను వెజల్స్ క్లీన్ చెయ్యను, నాకు ఇంకా చెప్పొద్దండి అది ఇది అని చెప్పేసి ఇంకా ఆవిడ వెళ్ళి కవర్ వేసేసుకొని ఏదేదో మాట్లాడేశారు. ఓకే, సో ఇంకా ఆ గొడవ అయితే అయిపోయింది. సంజన గారికి ఈ వీక్ ఆవిడ ఆర్మీ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే మీరు కనిపించట్లేదు లైక్ వైల్డ్ కార్డ్స్ తోనే ఉంటున్నారని చెప్పాడు, అప్పటి నుంచి కనిపిస్తున్నారు. కాకపోతే ముందున్న సంజన గారు కాదనమాట, ఒక నెగటివ్ సంజన గారు కనిపిస్తున్నారు. అంటే అనవసర పాయింట్స్ లో గొడవ పెట్టుకోవడం, పర్సనల్ అటాకింగ్, ఇవే కనిపిస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇంకొక టాస్క్, ఆల్రెడీ మనకి లాస్ట్ టాస్క్ బ్లూ టీమ్ క్లీన్ స్వీప్ చేసేసారు కదా. సో ఇప్పుడు టాస్క్ ఏంటి అంటే హ్యూమన్ ఫౌంటైన్ లాగా, అంటే వాటర్ నోట్లో వేసుకొని బకెట్స్ పెట్టుంటారు, స్పిల్ చేయాలి. ఎవరిది ఎక్కువ అంటే సెకండ్ బకెటా, థర్డ్ బకెటా, ఫోర్త్ బకెటా, ఎవరిది ఎక్కువ వెళ్తే వాళ్ళు విన్ అయినట్లు అనమాట. సో ఆయిషాకి పాపం హెల్త్ బాగాలేదు కదా, పాజ్ తీసుకోమంటే ఆయిషా నేను ఓకే గేమ్ ఆడతానని అంటారు. ఫస్టే ఇంకా ఆయిషా రీతు వస్తారు అనమాట.
అయితే స్పిల్ చేయడంలో రీతు పాపం ట్రై చేసింది, బట్ ఆయిషా విన్ అయింది. నెక్స్ట్ ఇంకా సుమన్ అండ్ గౌరవ్. సుమన్ అన్న దీంట్లో కూడా బాగా టెక్నిక్ గా వేసాడనమాట. సో టై అయింది. ఇక్కడ ఏంటి అంటే సంజన గారు ఇది వరకు ఆయిషాది కూడా ఒక డ్రాపే కొంచెమే వాటర్ పడింది, అప్పుడు జస్ట్ పడింది కాబట్టి పాయింట్ ఇచ్చేసారు. ఇక్కడ ఏంటంటే ఇద్దరిది ఫోర్త్ బకెట్ పడేసరికి ఈవిడ పాయింట్ ఏంటి, క్వాంటిటీ మాది ఎక్కువ ఉంది సో మాకు పాయింట్ రావాలి అని సంజన గారు. ఇంకా అందరూ ఒప్పుకోకపోవడం అలా ఎలా అవుతుంది అనేసి మధ్యలో మాధురి గారు బకెట్ తీసేసి అంటే వాటర్ వేసేసారంట. సో అలా ఎలా అంటే ఫస్ట్ అలాంటప్పుడు ఫస్ట్ కూడా క్వాంటిటీ లెక్క చూసి ఉండాలి కదా, లైక్ బికాస్ వీళ్ళది కూడా థర్డ్ బకెట్ దాకా వెళ్ళింది. సో అప్పుడు క్వాంటిటీ చూడలేదు, అలాంటప్పుడు క్వాంటిటీ లెక్క కాదు పడ్డమే కదా అనేసి ఆర్గ్యూ చేసేసరికి లైక్ దాన్ని ఇంకా టై ఇచ్చేసారు అనమాట, ఎందుకులే అనేసి. నెక్స్ట్ ఇంకా రాము రాథోడ్ అండ్ ఆర్మీ పవన్ కళ్యాణ్. ఇక్కడ మన రాము రాథోడే అదరగొట్టేశాడు, పాపం బాగానే స్పిల్ చేశాడు ముందుకి. ఇంకా సాయి శ్రీనివాస్ వర్సెస్ నిఖిల్. ఇక్కడ సాయి ఫోర్త్ బకెట్ వరకు వేశాడు, ఏదో పాపం అటు ఇటు కూర్చొని ఆసనాలు వేసి మరీ స్పిల్ చేశాడు. తర్వాత ఇమాన్యువల్ అండ్ డెమాన్ పవన్ వస్తే ఇక్కడ కూడా డ్రా అయింది, ఇది కూడా రచ్చ అనమాట. బట్ ఫైనలీ డ్రా అవ్వడం వీళ్ళు రెండు విన్ అయ్యారు కాబట్టి సంజన గారి టీమే విన్ అయింది అనమాట. సో దీనికి వీళ్ళకి క్యాష్ తక్కువే కానీ బట్ ఏంటంటే లూజ్ అయిన టీం ఉంది కదా రెడ్ టీము, వీళ్ళందరూ పాపం బెండ్ అయి కూర్చొని మీరు తోపు మేము తుఫాస్ అని చెప్పాలన్నమాట. సో అయితే ఇంక ఇమాన్యువల్ పాపం చెప్తుంటే స్లోగన్ వీళ్ళందరూ కాపీ చేస్తున్నాడు. మళ్ళీ లాస్ట్కి ఏమంటాడు అనేసి అంటే మీరు తోపు మేము తుఫాసే కానీ ఇలాంటి అబద్ధాలు చెప్పడం మాకు అలవాటే అనేసి చెప్తాడు. సంజన గారు ఇంకా ఓకే హ్యాపీ అనమాట, వాళ్ళకి క్యాష్ వచ్చింది. ఫైనల్ గా క్యాష్ లెక్క పెడుతున్నారు ఎవరి దగ్గర ఎంత ఉంది అనేసి. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను నేను, లైక్ ఎవరి దగ్గర ఎంత క్యాష్ ఉందనేసి. పాపం రమ్య అండ్ రాము రాథోడ్ దగ్గర అయితే 0 క్యాష్ అనమాట. ఆయిషా దగ్గరేమో 800 ఉంది, ఐ మీన్ లాస్ట్ తను ఒక టాస్క్ ఆడింది విన్ అయింది కదా. ఇమాన్యువల్ దగ్గర 3100 తను టాస్క్ ఆడాడు. గౌరవ్ దగ్గర ఏమో 1300 టాస్క్ ఆడాక వచ్చింది. శ్రీనివాస్ సాయి దగ్గర కూడా 2810. నిఖిల్ గారి దగ్గర టాస్క్ ఆడకుండా ఎలా వచ్చింది అంటే 2100, లైక్ మేబీ రాము రాథోడ్ దగ్గర 0 ఉంది కాబట్టి అది నిఖిల్ దగ్గర ఉందని అనుకుంటున్నాం. డెమాన్ పవన్ సేమ్ 2100. సుమన్ అన్న 3150. పాపం కొంచెం దొంగతనం చేసిన డబ్బులు టాస్క్ ఆడిన డబ్బులు బాగానే దాచిపెట్టుకున్నాడు అనమాట. దివ్య దగ్గర ఏమో 3980 దొంగతనం చేసిన డబ్బులు, టాస్క్ ఏం ఆడలేదు కాబట్టి దొంగతనం చేసిన డబ్బులు. అండ్ మాధురి గారు షేర్ చేశారు కదా, అండ్ మాధురి గారు మాట ఇచ్చిన ప్రకారమే తనూజకు బాగానే క్యాష్ ఇచ్చినట్లున్నారు. 7500 తో లీడింగ్ లో ఉందన్నమాట తనూజ. ఆర్మీ పవన్ కళ్యాణ్ 3100, రీతు 2580. ఇక్కడ ఏంటి అంటే ఓకే క్యాష్ చెప్పేశారు, మనకు ఆల్రెడీ తెలుసు తనుజ లైక్ ఈజీగా కంటెంటర్ అయిపోతుంది. మాధురి గారి సైడ్ టీం మెంబర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మాధురి గారికి ఎక్కువ. రీతు పాపం డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తుంది నిఖిల్ ని కన్విన్స్ చేయడానికి. అయితే మధ్యలో ఇదంతా జరిగే మధ్యలో డెమాన్ పవన్ కి అండ్ మన రీతుకి చిన్నపాటి అదేంటి మౌన పోరాటము యుద్ధం లాగా జరిగిందనమాట. ఏంటంటే అంటే నేను అందరి ముందు ఏదో ఆ కన్ఫెషన్ రూమ్ గురించి డిస్కస్ చేశాడనేసి అది ఇది ఏదో అయిపోయింది, మళ్ళీ పప్పయ్య వస్తుంటే మళ్ళీ రీతు అక్కడికి వచ్చి డిస్కస్ చేసింది, నీ విషయం ఏదన్నా చెప్పు మన విషయం చెప్పొద్దనేసి. అది బిగ్ బాస్ హౌస్ అండి, అంటే మీరు ఇద్దరి మధ్య సీక్రెట్స్ ఉండడానికి అక్కడ చాలా కెమెరాస్ ఉన్నాయి, అందరూ చూస్తున్నారు, దాంట్లో హైడ్ చేయడానికి ఏముంది, ఏం లేదు కదా. అక్కడికి ఓకే నీ గేమ్ నువ్వు ఆడుకో అది ఇది అనేసి వెళ్ళిపోయింది. మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళింటే అక్కడ మళ్ళీ వెళ్ళి సారీ అని పాట ఏదో పాడుతుంటే ఇంక ఇమాన్యువల్ ఆర్మీ పవన్ కళ్యాణ్కి ఇదే ఛాన్స్ అన్నట్లు వాళ్ళు కాసేపు కామెడీ చేశారు. పాపం రీతు తర్వాత కూడా నిఖిల్ ని డబ్బులు చాలా రిక్వెస్ట్ చేసుకుంటుంది అనమాట, అంటే డబ్బులు తీసుకోవడానికి, బట్ వాళ్ళు ఎవరు ఇవ్వలేదు. తర్వాత మనకి బ్రేకింగ్ న్యూస్ వచ్చింది అండ్ లైక్ గ్యాంగ్స్టర్స్ ఉన్నారని తెలిసింది. సో ఆఫీసర్స్ రాబోతున్నారు అన్నట్లు అండ్ గెటప్స్ చేంజ్ చేయాలనేసి సంజన గారు మాధురి గారేమో గ్రాండ్ మదర్ లాగా గెటప్ వేశారు అండ్ సంజన గారేమో ఒక జిమ్ బాయ్ టైప్ లో గెటప్ వేశారు. గెటప్ అయితే చాలా బాగుంది. మాధురి గారు మాత్రం ఐ మీన్ ఆ గెటప్ లో కామెడీ బాగా, అంటే ఐ మీన్ ఒక ఓల్డ్ ఏజ్ ఆవిడ లాగా బాగా కామెడీ అయితే కామిక్ యాంగిల్ కూడా ఆవిడలో బాగుందన్నమాట. సో ఇంకొకటి కాసేపు ఐ మీన్ కెప్టెన్సీ బోర్డు చూసి రాఫ్ మీద ఎవరు ఎలా కెప్టెన్ అయ్యారు ఏంటి అనేసి అంటే మాధురి గారు ఈసారి నా మనవడు కెప్టెన్ అవ్వాలని అందరినీ దీవిస్తా ఉంది.
ఓకే. తర్వాత ఏంటి అంటే ఆయిషా మామూలుగా నిఖిల్ అండ్ గౌరవ్ అడుగుతున్నారు. నీ క్యాష్ ఇచ్చేసేయ్ అనేసి. అంటే గౌరవ్ సేవ్ చేశాడు కాబట్టి అనేసి ఏదో వాళ్ళు పాపం డబ్బుల గురించి డిస్కస్ చేసుకున్నారు. ఇమాన్యుయల్ కామెడీ అయిపోయింది. గెటప్స్ రెడీ అయిపోయారు. రీతు డబ్బులు అడగడం. నెక్స్ట్ ఇంకా మనకి ఈ రోజు మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఇంద్రజిత్ అండ్ కామ్జిత్ ఎంట్రీ అన్నమాట. దూకుడు సాంగ్ తో దూసుకుంటూ ఎంట్రీ ఇచ్చేసారు హౌస్ లోకి. ఎంటర్ అవ్వగానే మన వాళ్ళు షాక్. ఇంకా రీతు ఇమాన్యువల్ అయితే హ్యాపీ, బికాస్ రీతు ఆల్రెడీ షోస్ లో కానీ అన్నిట్లో అమర్దీప్ అండ్ అంబాటి అర్జున్ వీళ్ళందరితో బాండ్ అనేది బాగా ఉంది. ఇమాన్యువల్ కి కూడా, బికాస్ ఇమాన్యువల్ జబర్దస్త్ కానీ ఏ ఈవెంట్ ఉన్న షోస్, మనకి ఈటీవీ షోస్ కానీ మా టీవీ షోస్ లో అన్నిట్లో వీళ్ళు ఉన్నారు, వీళ్ళు కామన్ గా ఉన్నారు కాబట్టి పాపం బయట నుంచి వచ్చేసరికి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే, ఇంకా వాళ్ళ ఎంట్రీ ఇచ్చారనమాట. గ్యాంగ్స్టర్స్ ఇలా ఉన్నారనేసి వెతకడం కోసం అన్నట్లు. మన అమర్దీప్ తెలిసిందేగా, సీజన్ లోనే చూసాము కామెడీ ఎలా ఉంటుంది, అది ఇన్నోసెన్స్ అమాయకత్వమా అర్థం కాదు. ఇంకా అర్జున్ కూడా అంతే. అర్జున్ ఏంటంటే కొంచెం డీసెన్సీ అని కాదు కానీ ఒక హుందాతనం మెయింటైన్ చేస్తాడు. అమర్దీప్ ఏమంటే కొంచెం కామెడీ లాగా ట్రై చేస్తాడు అనమాట. ఇంకా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. గ్యాంగ్స్టర్స్ ని వెతకడం స్టార్ట్ చేశారు. మన వాళ్ళు ఇంకా హౌస్ మొత్తం చూపిస్తున్నారు. మాధురి గారు పాపం ఎలా సరిపోయారో గానీ కిచెన్ కబోర్డ్ లో దాక్కున్నారండి. ఎంతసేపు, చాలాసేపు ఉన్నారు. సంజన గారు మాత్రం ఆ జిమ్ దగ్గర ఏదో కటన్ వెనక దాక్కొని తొంగి తొంగి చూస్తున్నారు. వాళ్ళనైతే చూపిస్తున్నారు మనకు కూడా. వీళ్ళు ఆల్మోస్ట్ కిచెన్ లో నిఖిల్ గారు అయితే గౌరవ్ గారికి అదే పని, ఆ కబోర్డ్ ఓపెన్ చేసి అంటే ఫస్ట్ రెడ్ టీమ్ ని పట్టించాలన్న ఇంటెన్షన్ తో మొత్తం చూపిస్తున్నారు అనమాట. గిన్నెలు అది చేస్తుంటే రీతు అక్కడికి అంటుంది, అంటే నువ్వు ఒరిజినాలిటీ చెప్పకు ఇక్కడ, అంటే క్యారెక్టర్ లో ఉండు అనేసి. సో ఇంకా మళ్ళీ అమర్దీప్ బెడ్రూమ్ కి వెళ్ళి చూస్తున్నాడు అనమాట. అంటే ఇంత వరస్ట్ గా ఎవరు పెట్టుకోలేదు ఈ బెడ్రూమ్, అది ఇది అంటే ఏ సీజన్ వాళ్ళు పెట్టుకోలేదు అంటే మీరు ఈ సీజనే చూసారు, ఐ మీన్ మీ సీజన్ ఈ సీజనే కాబట్టి మిగతా సీజన్స్ అనేసి అంటున్నా కూడా లేదు, అన్ని సీజన్స్ బానే ఉంది, ఈ సీజనే మరీ వరస్ట్ గా ఉంది, ఇంత ఐ మీన్ ఇంత వరస్ట్ గా పెట్టుకున్నారు అనేసి. ఒక్కొక్కటి ఓపెన్ చేస్తుంటే ఎగ్స్, ఫ్రూట్స్, స్వీట్స్ ఒక్కటేంటి అన్ని వస్తున్నాయి అనమాట. సో అవన్నీ తీసుకొచ్చేసేయండి అనేసి చెప్తారు. ఇంక వీళ్ళని ఎతకాలి కదా. పాపం మాధురి గారిని తనుజ కాసేపు గాలి కోసం అది ఇది తీస్తుంది. మాధురి గారు అక్కడ ఉండకుండా బెడ్రూమ్ లోకి, కెప్టెన్ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయి వెనకదా అనుకున్నారు. అక్కడే ఉన్న వాళ్ళు ఆల్రెడీ కిచెన్ లో ఉన్నారు కాబట్టి మళ్ళీ వచ్చేవాళ్ళు కాదు. అమర్దీప్ వెళ్ళాడు కిందంతా ఏదో ఐ మీన్ క్లీనింగ్ దీంతో స్టిక్ తో చూశాడు, బట్ అమర్దీప్ కి కనిపించలేదు. నెక్స్ట్ ఇంకా అర్జున్ చెప్పాడు అక్కడ ఎవరో ముసలావిడ దాంకొని ఉంది చూడు, ఎక్కువ అంటే ఎక్కువ ఉండి ఉండి మోకాలు నొప్పులు వస్తాయేమంటే రీతు ఎగేసుకుంటూ వెళ్తుంటే చెప్తున్నా, అమ్మ కంటెంట్ కళాకారిని వచ్చేసేయమ్మా అనేసి. సో రీతుకి అర్థం కావాలి, అంటే కంటెంట్ ఎక్కువ ఇస్తున్నావు కొంచెం తగ్గించుకో అన్నట్లు చెప్పాడు అనమాట. ఇంకా మాధురి గారిని అయితే తీసుకొచ్చారు. సంజన గారు దొరికిపోయారు. ఏదో కాసేపు ఫన్ జనరేట్ చేశారు, అంటే నేను ఇక్కడ గ్రాండ్ మదర్ లాగా ఇది అనేసి. వీళ్ళు ఇక్కడతో అయిపోయింది, ఎపిసోడ్ వరకు అయితే అయిపోయింది. బట్ స్టిల్ మనకు ఆల్రెడీ తెలుసు, లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను, ఆయిషా సిక్నెస్ వల్ల అవుట్ ఆఫ్ ద హౌస్. రాము రాథోడ్ని మాత్రం రియల్ ఎలిమినేషన్, మిడ్ వీక్ ఎలిమినేషన్ అన్నట్లు తీసుకెళ్లారు. రాము రాథోడ్ అయితే మామూలు టెన్షన్ పడలేదు. హౌస్ మేట్స్ కూడా నిజమని నమ్మేశారు. బట్ కాకపోతే ఏంటి అంటే మళ్ళీ బయటకు తీసుకెళ్లి మళ్ళీ లోపలికి పంపించారనమాట. ఈ వీక్ ఎపిసోడ్ అయితే ఇలా అయిపోయింది. రేపు ఇంకా కెప్టెన్సీ కంటెండర్స్ తనూజ మాధురి గారు కన్ఫర్మ్ అయింది, హెవీ క్యాష్ అండ్ ఎక్కువ మంది టీమ్మేట్స్ ఉన్నారు కాబట్టి రీతుకి బిగ్ బాస్ ఛాన్స్ ఇవ్వడం వల్ల రీతు కూడా అవుతుంది. ఇంకెవరికన్నా ఛాన్స్ దొరుకుతుందా ఏంటి అసలు రేపు? మేబీ వీళ్ళు ముగ్గురు అనుకున్నా కూడా ముగ్గురు లేడీసే. సో లేడీ కెప్టెన్, ఫస్ట్ లేడీ కెప్టెన్ అవబోయేది ఎవరు అనేది రేపటి ఎపిసోడ్ లో చూద్దాము. అండ్ ఈ రోజు మీకు సంజన గారి గేమ్ కానీ, ఈ వీక్ సంజన గారి గేమ్ ఎవరికి కరెక్ట్ అనిపించింది, ఎవరికి రాంగ్ అనిపించిందో కింద కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.